బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి కౌంట్ డౌన్ మొదలైంది. భారత్ ఆస్ట్రేలియా మధ్య పెర్త్ వేదికగా జరగబోయే తొలి టెస్ట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బౌన్సీ పెర్త్ పిచ్ పై ఆసీస్ పేసర్ సవాల్ను భారత బ్యాటర్లు ఎలా కాచుకుంటారనేది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. గత సీజన్లో పలువురు సీనియర్ ఆటగాళ్లు లేకున్నా యువ ఆటగాళ్లు సత్తా చాటారు. రహానే, పుజారా తప్పిస్తే బ్యాటింగ్లో అంతా అప్పుడు తక్కువ అనుభవం ఉన్నవారే. ఈసారి పుజారా, రహానే లాంటి టెస్ట్ స్పెషలిస్టులు కూడా లేకపోవడం కాస్త ఇబ్బంది అయినప్పటికీ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి సీనియర్ ప్లేయర్స్ పై అంచనాలు ఉన్నాయి. కాగా ఈ మ్యాచ్ కు ముందు పలు రికార్డులు మన ఆటగాళ్లను ఊరిస్తున్నాయి. ముఖ్యంగా ఫామ్ లో లేక విమర్శలు ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లీ కంగారుల గడ్డపై బౌన్స్ బ్యాక్ అవుతాడని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్ లో విరాట్ మరో 350 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 3వ స్థానానికి ఎగబాకుతాడు. ప్రస్తుతం సచిన్, సంగక్కర, పాంటింగ్ విరాట్ కంటే ముందున్నారు. ఈ సిరీస్ లో విరాట్ 350 పరుగులు చేస్తే పాంటింగ్ ను అధిగమించి 3వ స్థానానికి చేరుకుంటాడు. ఇదిలా ఉంటే భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డు ముంగిట నిలిచాడు. ఏకంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రికార్డుని టార్గెట్ చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జైస్వాల్ మరో 15 పరుగులు చేస్తే ఓ క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు చేసిన భారత లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ గా రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు గంభీర్ పేరిట ఉంది. గంభీర్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 1134 పరుగులు చేశాడు. అలాగే ఈ సిరీస్ లో జైస్వాల్ మరో 444 పరుగులు చేస్తే ఓ క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ గాను ఘనత సాధిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ పేరిట ఉంది. 2010లో సచిన్ 1562 పరుగులు చేశాడు. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియాలో జరుగుతుందంటే పేస్ బౌలర్లదే ఆధిపత్యంగా ఉంటుంది. దీంతో ఇరు జట్లలో పేసర్లకు పండుగే. కాగా తొలి టెస్ట్ లో భారత్ కు సారథిగా వ్యవహరిస్తున్న జస్ప్రీత్ బుమ్రాను అరుదైన రికార్డు ఊరిస్తుంది. ఈ సిరీస్ లో బుమ్రా మరో 27 వికెట్లు తీస్తే టెస్టుల్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన 6వ భారత్ పేసర్ గా రికార్డుల్లోకి ఎక్కుతాడు. ప్రస్తుతం భారత్ తరఫున కపిల్ దేవ్, జవగల్ శ్రీనాథ్, ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్, షమి 200 వికెట్ల క్లబ్ లో ఉన్నారు. అలాగే బుమ్రా 27 వికెట్లు తీస్తే వేగంగా 200 వికెట్ల మైలురాయిని తాకిన భారత పేసర్ గాను రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఏ రికార్డు కపిల్ దేవ్ పేరిట ఉంది. కపిల్ 50 టెస్టుల్లో 200 వికెట్లు తీయగా బుమ్రా ప్రస్తుతం 40 టెస్టులు మాత్రమే ఆడాడు.